తదుపరి తులారాశి. తులారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ రవితో కలియుట, సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం శ్రద్ధ ప్రదర్శిస్తూ ఉంటారు. సంతాన నిమిత్తమై కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన ప్రణాళికలు రచించడం, అలాగే కొన్ని నూతన మార్గాలను అన్వేషించడం, నూతన వ్యక్తులను కలుసుకోవడం కూడా జరిగే అవకాశం కలదు. వీరికి గురుబలం తక్కువగా ఉండటం వల్ల గురువులు పెద్దలతో మాత్రం కొంత భేదాభిప్రాయాలు ఏర్పడ్డ, ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా భుజాలు, చేతులకు ఉదర సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు గురువారం రోజున శనగపప్పు దానం చేసినట్లయితే అన్నిట శుభఫలితాలు ఉండగలవు. మరియు గురు చరిత్ర, గురు ఆరాధన కూడా చేసిన మరింత విశేషమైనటువంటి ఫలితములు ఉండును. ఇక 4వ వారం విషయానికి వచ్చినట్లయితే వీరికి ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభఫలితాలని ఇవ్వగలదు. ముఖ్యంగా స్నేహితుల యొక్క సహకారం లభించుట, వృత్తి వ్యాపారాలలో లాభాలు రావడం, అలాగే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు దశమ స్థానంలో సంచారం చేస్తూ రవితో కలియుట, ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం, అష్టమ స్థానంలో గురుకుజుల యొక్క సంచారం వలన జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. స్నేహితుల, బంధువుల యొక్క సహకారం పెరగగలదు. అలాగే వీరికి భుజాలు, చేతులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ముఖ్యంగా ఉదర సంబంధిత మరియు నడుము వీటికి సంబంధించినటువంటి సమస్యలు అయితే మాత్రం కొద్దిగా తీవ్రంగా బాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతాన రీత్యా వారికి సంబంధించినటువంటి వస్తు వాహనాలు కొంటే యందు ఆసక్తి ప్రదర్శించుట జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు కందిపప్పు మంగళవారం రోజున కనీసం 250 గ్రాములకి తగ్గకుండా దానం చేసినట్లయితే మంచిది.